నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి అయితే అనేక ఉచితాలు అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఈసారి అధికారంలోకి రావడానికి. అయితే ఇక్కడ చాలా వరకు ఇప్పుడు మనం ఏపీనే చూసుకున్నట్టయితే ఆర్థికంగా కొంచెం వెనుకబడింది. అయితే అక్కడ మరి ఇన్ని పథకాలు నెరవేరే అవకాశం ఉందా? మరి ఏమైనా పథకాలు పక్కకు పెట్టే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారి నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో ఉచితాలు హామీల గురించి చాలా కూటమి ప్రభుత్వం అనేక హామీలు అసలు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ నుంచి వెళ్ళి ముస్లిం వాళ్ళ వరకు కూడా అన్నిటి గురించి, అమ్మాయిలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఒక నెలకు 1500 కావచ్చు, అమ్మ ఒడే కావచ్చు, ఇలా అనేక హామీలు, ఉచిత బస్సులు, ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సిలిండర్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ పెన్షన్స్, ఇంకా హ్యాండిక్యాప్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి రెట్టింపు చేశారు. ఉన్నదానికన్నా కొంచెం రెట్టింపు చేసి చెప్పారు. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులతో పోల్చుకుంటే మరి ఇన్ని హామీలు నెరవేర్చే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా హామీలు పక్కకు పెట్టే అవకాశం ఉందా? అసలు ఎలా అంటారు? దీని నుంచి అసలు ఎలా బయటపడతారు? హామీలు అమలు చేయాలా అంటే చేయొచ్చు. అన్ని ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అప్పు తెచ్చుకున్నారో మళ్ళీ అప్పు తెచ్చుకొని ఆ అప్పు తీసుకొచ్చి వీళ్ళకి పథకాలు పంచవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే కదా. వచ్చిన డబ్బులు పంచడం, చాలకపోతే అప్పు తెచ్చి పంచడం. మీరు కూడా పరిపాలన ఇలాగే చేయాలి అనుకుంటే మీరు కూడా అలా పంచి అప్పులు తెచ్చుకునేటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇస్తారు అప్పు, అది సమస్య కాదు. కానీ రాష్ట్రానికి అది అరిష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అప్పుల ఊబిలో మునిగిపోయినటువంటి రాష్ట్రానికి మరిన్ని అప్పులు తీసుకొచ్చి, పోనీ తెచ్చిన అప్పుని ఏదైనా ప్రొడక్టివ్గా దానికి ఏదన్నా దాని నుంచి ఆదాయం జనరేట్ చేసేటట్టుగా కనుక పెట్టుబడులు పెడితే అది అర్థం ఉంటుంది. కానీ కేవలం ఉచితాలకు అప్పులు తీసుకొచ్చి పంచడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అయితే కొంచెం లోతుగా కనుక మనం ఆలోచించి ప్రజల్ని చైతన్యపరచి కనుక చంద్రబాబు నాయుడు గారు చేయగలిగితే ₹1 కూడా అదనంగా పే చేయకుండా ఈ అన్ని పథకాలని ఆయన అమలు చేసేటువంటి ఒక సౌలభ్యం ఉంది. ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను. ముఖ్యంగా 3 పథకాలు తీసుకుందాం మనం. ఒకటి అమ్మఒడి, 2 ఈ ఆడపిల్లలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి ప్రతి నెల 1500 ఇస్తాననేటువంటి పథకం. 3వ పథకం వచ్చి రైతు భరోసా. ఈ 3 గవర్నమెంట్కి బాగా భారమైనటువంటి ఇవి. సరే, ఫ్రీ బస్సు మిగతా ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ 3 పథకాల్లో తీసుకుంటే మొట్టమొదటి పథకం, ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఛాలెంజ్ ఏంటంటే, గతంలో నవరత్నాల్లో అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తామంటే వీళ్ళు ఎంతమందికి ఉంటే అంతమందికని సూపర్ 6లో ప్రామిస్ చేశారు. ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 4 ఉంటే 60,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కొన్ని మీటింగ్స్లో చెప్పారు. ఇది ఇప్పుడు వీళ్ళ పేకకి చుట్టుకుంది. అప్పులు తీసుకురాకుండా ఇవన్నిటినీ కూడా మనం అన్న ప్రకారంగా చేయాలంటే అసాధ్యం. కానీ అదనపు భారం పడకుండా ఉన్నంతలో వీళ్ళందరికీ చెప్పిందంత చేయాలి అంటే ఏంటంటే, అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే అర్హత లేకుండా తీసుకుంటున్నారో వాళ్ళని గనక కట్ చేస్తే అదనపు భారం పడకుండా ఇదంతా జరిగిపోతుంది. అంటే మీరు ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంటారు అని నేను ఒక్క మాటలో కొట్టేయట్లేదు. దానికి కారణం కూడా చెప్తారు. అమ్మఒడి తీసుకోండి. అమ్మఒడి అనేటువంటి పథకం శుద్ధ దండగా అయినటువంటి పథకం అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ఏ విధంగా సార్? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాట అంటానికి చాలా మంది ధైర్యం చేయరు, ఎందుకంటే చాలా పాపులర్ పథకం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా రెట్టింపిస్తానన్నారు, మీరేంటండి ఇలా అంటున్నారు అనుకోవచ్చు మీరు. దానికి కారణం ఏంటంటే, అమ్మఒడి అనేది అసలు ఎందుకు ఇస్తున్నారు అది ఎవరు ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి, తల్లిని మోటివేట్ చేయడానికి ఈయన లంచం ఇస్తాడంట ₹15,000. గవర్నమెంట్ స్కూల్కి మీరు పంపిస్తే చదువు ఫ్రీగా చెప్తున్నారు, బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు, షూ ఫ్రీగా ఇస్తున్నారు, యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, చదువు ఫ్రీగా చెప్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఇన్ని పెట్టి కూడా మళ్ళీ స్కూల్కి పంపించడానికి తల్లికి ₹15,000. ఇంతకంటే పనికి మాలిన పథకం ఎక్కడన్నా ఉంటుందా?
నా స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరున్నారు, రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక బాబో పాపో పుడతారు, వాళ్ళని చదివించుకునేటువంటి బాధ్యత మీద ప్రభుత్వందా? ఖచ్చితంగా నాది ఉంటుంది సార్, నాది మా హస్బెండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అదే ఎగ్జాక్ట్ గా ఈ ఉచితాలు చేయబట్టి చాలా మంది నేను అక్కడికే లేజీ వస్తున్నానమ్మా. అయిపోతున్నారు. నేను వస్తుంది అక్కడికే. ఉమ్, కాబట్టి బేసికల్ గానే ఆ పథకం అనేటువంటిది అర్థం లేనటువంటి పథకం. right. మీరు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి నేను ఇది ఇస్తాను అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. అంతేగాని మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి మీకు లంచం లాగా నేను 15,000 ఇస్తానంటే అది పథకమే ఫులిష్ పథకం, అర్ధరహితంగా. అర్ధరహితం. దానికి మళ్ళీ మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటాం, ఇంకా అర్ధరహితం. కానీ అనేశారు, అధికారంలోకి రావాలనేటువంటి తొందరలోనో ఆతృతలోనో అనేశారు. అనేసినప్పుడు దీనికి 2 రకాల సొల్యూషన్స్ నేను చెప్తున్నాను. ఒకటి, కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరినైతే పంపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం మేము ఇస్తాము అని చెప్పేసి అంటే, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో 30,000 40,000 ఫీజు కట్టి చదివించే వాళ్ళకు కూడా వీళ్ళు అమ్మఒడిస్తున్నారు. దాని మూలన ఏమైంది, అంతకుముందు స్తోమత లేనాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు కూడా మీరు ఇచ్చిన 15,000 ఫీజు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో కట్టి గవర్నమెంట్ స్కూల్లో నుంచి తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. అక్కడ లాసే కదా మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళలో. అందుకే 3,50,000 అడ్మిషన్స్ తగ్గిపోయినాయి లాస్ట్ ఇయర్. గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నారు. ఆయన ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్తోమత ఉందంటే ఆల్రెడీ వాళ్ళు వెల్ ఆఫ్ అనే కదా. కాబట్టి ఈ ఒక్క రూల్ కనుక పెట్టారు అంటే మీకు 60% తగ్గిపోతాయి. ఎందుకంటే పథకాన్ని తీసుకునే వాళ్ళలో 60% మంది ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు. సో అదనపు భారం మీ మీద పడకుండా జరిగిపోతుంది. కానీ ఇదంతా మనం మాట్లాడుతున్నాం సార్, కానీ ఇదంతా ఒకవేళ ఒక లైన్లో కనుక పెట్టితే జనాలు దీన్ని ఆహ్వానిస్తారంటారా? ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ఇక్కడే ఇంకొక మతలబు ఉంది. పథకాలు తీసుకున్నటువంటి 40% మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. తీసుకున్న వాళ్ళంతా మీరు 3 రెట్లు ఇస్తామన్నా 4 రెట్లు ఇస్తామన్నా 40% మీకు ఎందుకే లేదు అంటే పథకాలు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇది మనకు కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది ఈ టాపిక్ మీద. సో వాళ్ళకే ఓట్లేశారు. మీరేం చేస్తున్నారు, అధికారంలోకి రావాలన్నటువంటి ఆత్రంతో మీకు ఓటైన వాళ్ళకే 3 రెట్ల పథకాలు మీరు ఇస్తున్నారు ఇప్పుడు. అవునా కాదా? మీకు ఓటేసిన వాళ్ళు ఎవరు? ఉద్యోగస్తులు, సమాజం మారాలనుకునే వాళ్ళు, అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ మీకు న్యూట్రల్ ఓటర్స్ చేశారు. వాళ్ళకి పథకాలు ఎట్లా, వాళ్ళు పథకాలు తీసుకునేవాళ్ళు కాదు. పథకాలు తీసుకునే వాళ్ళందరూ మీరు ఎక్కువ ఇస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. మీరేం చేస్తున్నారు, మీ తలకు మించిన భారం అయినా కానీ మీకు ఓట్లేని వాళ్ళకి మీరు తీసుకెళ్ళి పెంచి పథకాలు ఇస్తున్నారు. ఇది అసలు ఎక్కడన్నా ఉంటుందా? కాబట్టి ఏంటంటే ఓట్లు వాళ్ళు ఏదో అనుకుంటారనేటువంటి దృష్టిలో మనం దీన్ని చూడకూడదు. ఏమా పోనీ అలా అంటే జనాలు ఏమన్నా అనుకుంటారు అనేటువంటి భావన మీకుంటే ఈ సంవత్సరం మాత్రం ఒక్కళ్ళకే ఇస్తాము, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. వచ్చే సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంట్లో ఎంతమందికి ఇస్తే ఉంటే అంతమందికి ఇస్తాం అనేటువంటిది చెబితే 1 సంవత్సరం రోజులు వీళ్ళకి ఊపిరి పీల్చుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక ఛాన్స్ దొరికినట్టే అవుతుంది కదా. ఏది చేసినా ఛాన్స్. వాళ్ళు విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మీకు ఏమి ఎన్నికలు ఏమి పక్కన లేవు కదా. వాళ్ళు విమర్శించినంత మాత్రం మీకు మునిగేదేం లేదు కదా. వాళ్ళు అసలు మీ ఓటర్లే కాదు కదా. కాబట్టి మునిగేదేం లేదు. ఇక 2వ పథకం మనం ఏమనుకున్నాము, రైతు భరోసా. రైతు భరోసాలో అచ్చంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కౌలు రైతులు ఎక్కువ వరకు ఉన్నారు. తీసుకుంటుంది ఎవరు తీసుకుంటున్నారు పథకాన్ని? ఒరిజినల్ ఓనర్స్ తీసుకుంటున్నారు. ఒరిజినల్ ఓనర్ ఇప్పుడు తెలంగాణనే తీసుకుందాం అమ్మా. రైతు బంధు తీసుకున్నారు, బ్యాంకులో లోనులు తీసుకున్నారు, ఇప్పుడు 2 లక్షల దాకా రుణమాఫీ పొందుతున్నారు. అసలు వ్యవసాయమే చేయట్లేదు. దండగా మారిన పథకం కాదా ఇది? నష్టపోయేది మాత్రం కౌలు రైతులు మాత్రం. కౌలు రైతు బ్యాంకు లోన్ ఇవ్వదు, రైతు బంధు రాదు. మీరు వాడు అప్పు తెచ్చుకొని పడితే పండుతుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ పథకం? ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాలి అంటే టైం పడుతుందన్నా, లేకపోతే ఎందుకు ఇట్లాంటివి? వారం 10 రోజుల్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఇవన్నీ ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పొలాలు ఉన్నవాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? కష్టం. వాళ్ళందరి పిల్లలు పెరిగి పెద్దాళ్ళు అయిపోయి అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ ఇక్కడ పోయి వాళ్ళకి ఒక్కొక్కడు 30 ఎకరం, 50 ఎకరం, 100 ఎకరం ఉన్న రైతులు ఉన్నారు. ఎవడో కౌలోడు చేస్తున్నాడు, వీళ్ళకి రైతు బంధువులు పడుతున్నాయి.
రైట్. రైతు భరోసాలు. మరి ఇదంతా దుర్వినియోగమైనట్టే కదా. కాబట్టి సింపుల్ లా తీసుకొచ్చి ఎవరైతే పొలంలో దిగి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మేము ఇస్తాము అంటే 50% భారం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకుంటే అందులో ఉన్న నాయకులు ఎవరైతే టీడీపీ నేతలే కావచ్చు, బీజేపీ నేతలే కావచ్చు, జనసేన నేతలే కావచ్చు, దీనికి కట్టుబడి ఉంటారా, లేక వాళ్ళలో వ్యతిరేకత రాదంటారా? మరి కన్విన్స్ చేయాలి, అటు నాయకుల్ని ఇటు ప్రజల్ని కూడా కన్విన్స్ చేస్తూ చేయాలి ఈ పని. పథకం మిస్యూజ్ అవుతుంది. ఎవరైనా సరేనమ్మా, దొంగలకి ఇవ్వు అంటే దొంగకి ఇవ్వు అని ఎవరైనా చెప్తారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము, ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మల్లారెడ్డి గారే చెప్పారు, స్వయంగా తన నోటితో చెప్పారు, రైతు బంధు నా అకౌంట్ లో పడుతుంది. అవసరమా? అంటే అది దొంగతనమేగా, అది తప్పుడుతనమే కదా. మల్లారెడ్డి లాంటి అతను రైతు భరోసా తీసుకుంటే ఏం చేయాలి? ఇతను రైతు బంధు నాకు వద్దయా, నేను కోటీశ్వరుని, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుంది కాబట్టి అని చెప్పి వెనక్కి ఇచ్చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే మరి పరిస్థితి ఏంటి అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా వాళ్ళందరూ అనర్హులు అని మీరు ప్రకటించి తీసేసామంటే ఎవ్వరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ప్రతిపక్షం కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. మల్లారెడ్డికి రైతు బంధు తీసేశారమ్మా, ప్రతిపక్షం ఎందుకు తీసేసామని అడుగుతుందా? అడిగితే వీళ్ళు దొంగలు అవుతారు. అందుకని ప్రజల్ని, నాయకులను కూడా ప్రిపేర్ చేసి ఈ మిస్యూజ్ అవుతున్న దాన్ని అరికట్టి రేషనలైజ్ చేసి మేము ఇస్తున్నాము అనేటువంటి పథకం కనుక తీసుకొస్తే దానికి కూడా అదనంగా వీళ్ళు 5,000 ఇస్తా ఉన్నారు, వాళ్ళు 15,000, వీళ్ళు 20,000 అన్నారు, దాని మీద కూడా భారం పడుతుంది. ఇక ఫైనల్గా మూడోది తీసుకుంటే 1,500 రూపాయలు ప్రతిసారి. ఒక ఉదాహరణకి ఒక ఇంట్లో 18 ఏళ్ళ అమ్మాయి ఉంది. మీరేమంటున్నారు? 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు. 18 సంవత్సరాల అమ్మాయి వయసు, వాళ్ళ అమ్మ వయసు 38 సంవత్సరాలు, వాళ్ళ అమ్మమ్మ వయసు 58 సంవత్సరాలు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంతమందికి ఇస్తారు? మీ లెక్క ప్రకారం ముగ్గురికి ఇవ్వాలిగా. అవును సార్, 3,15 ఇవ్వాలి. అది న్యాయమేనా? 4,500 ఒక్క ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఈ తల్లి రైతు బంధు కూడా మన అమ్మ ఒడి కూడా తీసుకుంటుంది. ఇంకో పిల్లోడు కూడా ఉన్నాడు, భర్త లేడు, వితంతు పింఛన్ కూడా తీసుకుంటుంది. వాళ్ళ అమ్మగారికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఇన్ని పథకాలు ఒక ఇంట్లోకి న్యాయమైనా కూర్చోబెట్టి ఇవ్వటం. ఇంకా పనిచేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? కాబట్టి ఏం చేయాలంటే ప్రభుత్వ పథకం ఏదన్నా తీసుకుంటే ఒక పథకానికి మాత్రమే వీళ్ళు అర్హులు అనేటువంటిది ప్రకటించారనుకోండి, చాలా కొద్ది మొత్తంలో దీన్ని సరి చేయొచ్చు. అలాగే ఇంకోటి ముఖ్యమైనది జరగబోతున్న విషయం ఏంటంటే ప్రజలకు జరగబోతున్న లాభం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం మీద సమీక్ష చేస్తున్నారు. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ 200కి అమ్మారు మొన్నటిదాకా. ఇప్పుడు కనీసం ఎంత తగ్గించినా 100 రూపాయలు చేశారనుకోండి బాబు గారు, ఏమవుతుంది? రోజుకు 100 రూపాయలు మిగిలినట్టే కదా. 30 రోజులకి 3,000, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 36,000 రూపాయలు మీకు ఇచ్చినట్టుగా గవర్నమెంట్. ఇది ప్రజలకి అవగాహన కల్పించేటట్టుగా చెప్పాలి. చెప్తే ఇదిగో మా ఆదాయాన్ని కూడా తగ్గించుకొని మీకోసం 36,000 రూపాయలు. ఎందుకంటే ఇవాళ పథకాలు తీసుకునే వాళ్ళలో 70 to 80% మందు కొట్టేవాళ్ళే ఉంటారు. ఆ మాటకు వస్తే మన సమాజంలో మొత్తం చిన్న పెద్ద అని లేకుండా అందరూ 70% to 80% మందు కొట్టేస్తున్నారు. చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు. కాబట్టి ఆ తగ్గించడం అనేది అందరికీ బెనిఫిట్ చేసినట్టేగా. అందులో నాణ్యమైన మద్య, పిచ్చి మందులు తీసేస్తానంటున్నారు. ఇలాగా ఒక్కొక్క పథకాన్ని మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకున్న కంపల్షన్స్ ఇవి, అర్హులైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నష్టపోరు, అనర్హులకి తీసేస్తున్నాము అంటే అటు ప్రతిపక్షం విమర్శించే అవకాశం లేదు, అధికార పక్షానికి భారం తగ్గుతుంది. ఇలాంటి సజెషన్స్ అన్ని తీసుకొని నేను మొన్న ఎక్కడో ఒక చోట మాట్లాడితే ఒక అతను కింద కామెంట్ పెట్టాడు ఉచిత బస్సు గురించి. సార్ 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేయాలి అని ఒక రూల్ పెడితే బాగుంటుంది సార్ అని. అద్భుతమైనటువంటి ఆలోచన. అసలు నన్ను అడిగితే యాజ్ అమ్మాయిగా అసలు ఉచిత బస్సు వద్దు అని నేను అంటాను సార్. అంటే వద్దు అంటానికి కూడా కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బస్సుకి ఎంత 200, 300, 500 అవుతుంది, లేదంటే మీకు నయమేగా. కానీ అది కూడా అర్హులకే కావాలి. ఇప్పుడు 50 కిలోమీటర్ల రేడియస్ అన్నారనుకోండి, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి అమ్మాయిలకి, కూరగాయలు బోరగాయలు పండించుకొని ఇటు పక్కన ఉన్న టౌన్కు తీసుకెళ్ళి ఇది చేసేటువంటి వాళ్ళకి, నిజమైనటువంటి వాళ్ళకి అంతో కొంత హెల్ప్ జరుగుతుంది. అట్లా కాకుండా ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి లేడీ ఆడమనిషి అయినంత మాత్రాన చిత్తూరు జిల్లాలో ఉన్న వెంకటేశ్వర స్వామికి నేను ఫ్రీ బస్సులో వెళ్తానంది అనుకోండి,
ఆల్రెడీ అలానే జరుగుతున్నాయి కదా సార్. అదే జరుగుతుంది తెలంగాణలో, కర్ణాటకలో మనం చూసాం. అదే జరుగుతుంది. టీ కాబట్టి కాఫీలు తాగడానికి కూడా బస్సులలో చేస్తున్నారు. కాబట్టి అవసరం ఎక్కడ ఉందో అక్కడ మీరు పథకం ఇవ్వండి. ఒక 50 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న దానికి ఫ్రీ అనండి. పథకం మీరు చేసినట్టు ఉంటుంది, మిమ్మల్ని విమర్శించేటువంటి పద్ధతే ఉండదు. ఇలాగా కొంచెం అందరి అభిప్రాయాలు గనక తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గనక, ఇప్పుడు నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఇన్ని సజెషన్స్ ఇవ్వగలిగాను. రైట్. అట్లాగే ఇంకా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. అందరితోటి ఒక మేధోమథనం చేసి అదనపు భారం రాష్ట్రం మీద పడకుండా, అప్పుల పాలు కాకుండా పథకాన్ని ఎలా అమలు చేయాలనేటువంటిది సలహాలు, సూచనలు ప్రజల నుంచి కూడా తీసుకోండి. ఇప్పుడు నా వీడియో చూసినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి బ్రహ్మాండమైనటువంటి సజెషన్ ఇచ్చాడు. అది నా సజెషన్ లాగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే క్రెడిట్ అతనికే ఇస్తున్నాను. అతని ఆలోచన, అతని మైండ్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన. మీరు పథకం ఇచ్చినట్టు ఉంటుంది, అనర్హులకి ఇవ్వనట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ప్రజల్లో నుంచి వచ్చే వాటిని అన్నిటిని కనుక తీసుకుంటే సొల్యూషన్స్ బ్రహ్మాండంగా వస్తాయి. రాష్ట్రం మీద ₹1 అదనం భారం లేకుండా మనం అద్భుతాలు చేయొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం.